డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా ముఖ్యమైన కంటెంట్, సమ్ బోల్డ్ కంటెంట్, పచ్చి నిజాలే ఉన్న కంటెంట్. దీనిలో ఏవి కూడా అపోహలు, అబద్ధాలు, ఊహాజనితాలు లేవు. అన్నీ కూడా జరిగినవే చెప్తా, జరిగినవి మాత్రమే చెప్తా. కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి చాలు. అవన్నీ ఒక సీక్వెన్స్లో చెప్తా చాలు. ఇప్పుడు వరకు అంటే బాలినేని డేంజరస్ పొలిటీషియన్ అని ఎందుకు హెడ్డింగ్ పెట్టాను? మేబీ బాలినేని గారి వర్గానికి కోపం రావచ్చు, లేదా ఇంకెవరికో కోపం రావచ్చు. కానీ నేను జరిగిన సంఘటనలే చెప్తా. ఆయన ఎందుకు డేంజరస్ పొలిటీషియన్ అనేది. ఫస్ట్ మాట ఏంటంటే, ఆయన వైసీపీని వీడాల్సినంత అవసరం ఉందా లేదా? ఆయన అవసరం జనసేన పార్టీకి ఉందా లేదా? ఆయన వైసీపీని వీడడం వల్ల వైసీపీకి లాభమా నష్టమా? ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడం వలన జనసేన పార్టీకి లాభమా నష్టమా? ఇవన్నీ కూడా ఆన్సర్ రావాల్సిన ప్రశ్నలు. ఈ వీడియో చివరిలో వీటన్నింటికీ ఆన్సర్లు వస్తాయి. ఫస్టు బాలినేని గారు కెరీర్ ప్రారంభం ఏంటంటే, ఫస్ట్ 2009, అంతకుముందు 2004 ఎమ్మెల్యే, 2009 ఎమ్మెల్యే, అంతకుముందు మంత్రి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు. తర్వాత 2012లో రిజైన్ చేశారు, ఉప ఎన్నికలకు వెళ్ళారు. 2014లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కంప్లీట్గా నియోజకవర్గానికి దూరం అయిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికలకు 3-4 నెలల ముందు మాత్రమే వచ్చారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి వచ్చారు. దాదాపుగా 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఇదంతా కూడా జరిగింది కదా. 2014లో పార్టీ ఓడిపోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఆయన నియోజకవర్గంలో అంటే ఒంగోలు అసలు అందుబాటులోనే లేరు. ఏదో 6 నెలలకు ఒకసారి చుట్టం చూపుగా రావడం, ఒక పూట ఉండడం, వెళ్ళిపోవడం అంతే. అలా జరిగింది. 2019 ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వచ్చారు, ఫైట్ చేశారు, ఖర్చు పెట్టారు, గెలిచారు, పట్టు నిలబెట్టుకున్నారు, మంత్రి పదవి చేపట్టారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇంకా మొదలైంది అసలైన రాజకీయం. విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే ఆయన లెటర్ హెడ్లు మిస్యూజ్ అయ్యాయి అనే ఒక కేసు నమోదైంది. ఆయన లెటర్ హెడ్లు ఆయనకు తెలియకుండానే ఎవరెవరికో ఇచ్చేశారు. ఆ లెటర్ హెడ్ల పేరు మీద ఎవరెవరో పనులు చేయించేసుకున్నారు. ఆయన అడిగితే నాకు తెలియదు అన్నారు. దాని మీద కేసు నమోదైంది. అంటే ఫేక్ లెటర్ హెడ్స్. దానిలో ఆయనకు తెలియకుండా జరుగుద్దా? సరే, అది చిన్నది, పక్కన పెట్టేద్దాం. అది బయట ఎవరికి తెలియదు, పక్కన పెట్టేద్దాం. తర్వాత హవాలా కోవిడ్ టైంలో, కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో అనుకుంటా, 2020 మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో ఆయన అనుచరుడు, ప్రధాన అనుచరుడు ఒక ఆయన చెన్నైలో బ్లాక్ మనీతో దొరికారు, హవాలా మనీతో, దాదాపుగా 5,20,00,000. అది ఆ మధ్య సంచలనమైంది, పెద్ద కేసు అయింది. ఆ తర్వాత నెమ్మదిగా రాజీ అయిపోయింది, జనం మర్చిపోయారు. అప్పట్లో ఆయన హవాలా మంత్రి అని కూడా అన్నారు. సరే, అది పక్కన పెట్టేద్దాం, జనం మర్చిపోయారు కాబట్టి. ఆ తర్వాత ఒక 6 నెలలు, 1 ఇయర్లో ఆయన రష్యా వెళ్ళారు పేకాట ఆడడానికి. రష్యా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. అయితే ఆయన ఒక్కడే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్కి చెందిన కొంతమంది నాయకులు, సినిమా వాళ్ళు అందరూ కలిపి ఒక 15-12 మంది బృందంగా రష్యా వెళ్ళారు. అది కూడా పెద్ద సమస్య కాదు, పక్కన పెట్టేద్దాం. అయితే ఆయన మంత్రిగా పనిచేసిన 3 ఏళ్లలో కానీ, ఆ తర్వాత కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన వేలు పెట్టని నియోజకవర్గం అంటూ లేదు. ఆ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి మహేదర్ రెడ్డి గారికి, బాలినేని గారికి పడదు. మహేదర్ రెడ్డి గారు కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కానీ ఆయనకు బాలినేని గారికి పడేది కాదు. అక్కడ 2 గ్రూపులు తయారయ్యాయి. ఆ చివరి నుంచి పశ్చిమ ప్రకాశంలో చూసుకుంటే మార్కాపురంలో 2 గ్రూపులు తయారయ్యాయి. అక్కడ ఎమ్మెల్యే గారికి, బాలినేని గారికి పడేది కాదు. గిద్దలూరులో 2 గ్రూపులు తయారయ్యాయి. కనిగిరిలో 2 గ్రూపులు తయారయ్యాయి. కొండెపి పక్కనే ఉన్న కొండెపి నియోజకవర్గంలో 2 గ్రూపులు తయారయ్యాయి. ఇటువైపు చూస్తే చీరాల్లో 2 గ్రూపులు తయారయ్యాయి. పరుచూరు, అద్దంకి, దర్శి, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో కూడా బాలినేని గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా తన అనుకూల గ్రూపుని పెంచి పోషించారు. అలా ఇప్పుడు పరుచూరే ఉంది, అక్కడ ఇన్ఛార్జిగా రామనాథం బాబు గారు ఉండేవాళ్ళు. ఆ మధ్య ఆయనకు వ్యతిరేకంగా అంకమరెడ్డి, బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ బాలినేని గారు ఎంకరేజ్ చేశారు ఆ టైంలో, అంటే ఆయన మంత్రిగా ఉన్న టైంలో.
అలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో కూడా వైసీపీలో వర్గ విభేదాలను పెంచి పోషించారు. నిజమైన నాయకుడైతే, జిల్లా స్థాయి నాయకుడైతే, ఆ జిల్లాలో పార్టీ బాగు కోరుకున్నవాడైతే ఏం చేయాలి? ఎక్కడైనా వర్గాలు విభేదాలు వస్తున్నప్పుడు, గ్రూపులు వస్తున్నప్పుడు 2 గ్రూపులని కలిపి పిలిపించి మాట్లాడాలి. ఆయన అలా చేయలా. ఒకళ్ళకి ఎమ్మెల్యేకి తెలియకుండా వేరే గ్రూప్ని ఎంకరేజ్ చేస్తూ అట్లా ఆ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే వైసీపీ బలహీనం అవ్వడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇది జరిగినవే. ఆ జిల్లాలో వైసీపీ కార్యకర్తలందరికీ తెలుసు. ఈవెన్ అదర్ పార్టీస్కి కూడా తెలుసు. జరిగినవే నేను చెప్తున్నా. సరే, అది పక్కన పెట్టేద్దాం. అలా 12 నియోజకవర్గాల్లో కూడా గ్రూపులు వచ్చాయి. దానివల్ల వైసీపీ అక్కడ బలహీనపడింది, చులకనయ్యింది. ఇక ఆయనకు మంత్రి పదవి పోయింది. మంత్రి పదవి పోవడం వెనుక అనేక నాటకీయ పరిణామాలు. ఎందుకంటే ఆయన వివాదాలు, ఆయన మీద అనేక కంప్లైంట్లు, ఆయనకు వ్యతిరేకంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో ఇవన్నీ జరిగేసరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ నేను చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేని గారి కంటే వైవి సుబ్బారెడ్డి గారు దగ్గర వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి గారే ముందు బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి. వైవి సుబ్బారెడ్డి గారు స్వయానా బాబాయ్. వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా బాలినేని గారు జగన్ గారికి బంధువయ్యారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి అసలు పడదు. ఇది ఎందుకు పడదు అంటే ఇదొక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2014లో వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎంపీగా గెలిచారు. బాలినేని గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆయన దూరం అయ్యారు. సో అప్పుడు ఆ 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఆ జిల్లాలో పార్టీని కాపాడుకున్నది వైవి సుబ్బారెడ్డి గారే. సో అందుకు 2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాల. సో 2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వకుండా మాగుంటని పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇప్పించారు అనే బాధ వైవి సుబ్బారెడ్డి గారిలో ఉంది. దానికి కారణం బాలినేనే అని. అలా ఇద్దరికి మధ్య విభేదాలు అలా మొదలై 2019 ఎన్నికల సందర్భంలో మొదలై ఇద్దరు కూడా మొహం చూసుకోరు, మాట్లాడుకోరు కూడా. అది ఎంతవరకు వెళ్ళిందంటే వన్ ఫైన్ డే 2019 జూలై 15-16 తేదీల్లో అనుకుంటా, జూలై నెల 15-16 తేదీల్లో జగన్ గారి దగ్గర ఇద్దరికి ఒక మీటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కాంప్రమైజ్ చేద్దామని మీటింగ్ పెట్టారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అప్పుడు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాల. సో అప్పుడు బాలినేని గారు ఏం చెప్పారంటే ఆ జిల్లాకు వైవి సుబ్బారెడ్డి గారు రాకూడదు, అడుగు పెట్టకూడదు. అది ఒక పెద్ద కండిషన్. సో దాంతో వైవి సుబ్బారెడ్డి గారు కూడా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి, టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి సొంత జిల్లాకు అడుగు పెట్టకూడదనే కండిషన్తో ఒప్పుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళలేదు. కావాలంటే నీకెలా తెలుసు అని మీరు అనుకుంటే, వైవి సుబ్బారెడ్డి గారు సొంత జిల్లా ప్రకాశం జిల్లా కదా, ఆయన పుట్టింది పెరిగింది మేదరమెట్ల కదా, ఆయన ఎంపీగా పనిచేసింది ఒంగోలులో కదా. మరి 2019లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019 నుంచి 24 మధ్య వైవి సుబ్బారెడ్డి గారు కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఒంగోలు వచ్చారా? ఆయన సొంత ఇంటికి వచ్చారా? ఆయన మదర్కి ఒంట్లో బాగోకపోయినా సరే ఆయన అర్ధరాత్రి 11-11:30 వెళ్ళి చూడాల్సి వచ్చేది. అంత దారుణమైన మానసిక క్షోభం అనుభవించారు వైవి సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే ఇద్దరికి పడదు. ఈవెన్ వైవి సుబ్బారెడ్డి గారు ఫ్లెక్సీ కట్టినా అక్కడ చింపేసేవాళ్ళు, ఉంచేవాళ్ళు కాదు, చించి పడేసేవాళ్ళు. అంతగా ఇద్దరికి మధ్య విభేదాలు పెరిగాయి. సో దాంతో వైవి సుబ్బారెడ్డి గారు 2022 మే నెలలో ఆయన టైం వచ్చింది, ఆయన చక్రం తిప్పారు బాలినేని గారి మంత్రి పదవి పోవడంలో. సో అట్లా బాలినేని గారి మంత్రి పదవి పోయింది. అంటే ఆయన 2019 నుంచి 2020 వరకు ఆ జిల్లాలో 2022 వరకు ఆ జిల్లాలో శత్రువుల్ని పెంచుకున్నారు. ఆయన మంత్రిగా పనిచేసిన 3 ఏళ్లలో కూడా ఆయన వివాదాలు, అవినీతి ఆరోపణలు, అనేక గొడవలు, గ్రూపులు, శత్రువుల్ని పెంచుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో శత్రువుల్ని పెంచుకున్నారు. ఎంత శత్రుత్వం అంటే సజ్జలతో పడదు, విజయసాయిరెడ్డి గారితో పడదు, వైవి సుబ్బారెడ్డి గారితో పడదు, అందరికంటే ఎక్కువ సుబ్బారెడ్డి గారితో పడదు. అట్లా ఆ 3 ఏళ్ళు గడిచిపోయింది, ఆయనకు మంత్రి పదవి పోయింది. మంత్రి పదవి పోయాకైనా ప్రశాంతంగా ఉన్నారా? వన్ ఫైన్ డే 2022 అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఏదో సంక్షేమ పథకం బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపురం వచ్చారు. అక్కడికి బాలినేని గారి వాహనాలు హెలీప్యాడ్ లోపలికి అనుమతించాల. దాంతో బాలినేని గారు తిరిగి వెళ్ళిపోయారు, అలిగారు. అలగడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇద్దరు బృందాన్ని బాలినేని గారి దగ్గరికి పంపించి బతిమలాడించారు. ఒకటో అలుగుడు, ఒకటో బతిమలాడడం. ఆ తర్వాత కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంలో ఒక అలుగుడు, అది అక్కడ కొంత గొడవ, కొంత అలుగుడు. ఆ తర్వాత ఒంగోలు డిఎస్పీ నియామకం విషయంలో ఒక అలుగుడు, అక్కడ ఒక అసమ్మతి, అలగడము, బతిమలాడము. ఆ తర్వాత ఒంగోలు ఎంపీ టికెట్ మంజూరు విషయంలో ఒక అలుగుడు.
ఇలా అనేక సందర్భాల్లో బాలినేని గారు పదే పదే అలుగుతూ అసమ్మతి రాజేస్తూ అసంతృప్తి రాజేస్తూ ఆయన ఎంత అసంతృప్తి అంటే రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే పార్టీకి రిజైన్ చేస్తానని లీకులు ఇస్తూ అలా 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 నెట్టుకొచ్చారు. మొత్తానికి బలవంతంగా ఇష్టం లేకుండానే నెట్టుకొచ్చారు వైసీపీలో. ఆయనకు మంత్రి పదవి తీసేసినప్పటి నుంచే ఆయనకు వైసీపీ అంటే విరక్తి చెందింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఆయన అప్పుడు బయటకు వస్తే ఆయన అవినీతి ఆరోపణలు అవి ఇవి బోల్డ్ ఉన్నాయి కాబట్టి బయట పెడతారేమోనని భయంతో. సో ఇప్పుడు ఆయన మీద 2024లో ఓడిపోయిన తర్వాత ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక వివాదాలు ఉన్నాయి. లోకల్లో ఏమీ మంచి పేరు లేదు, ల్యాండ్స్కి సంబంధించి అవి ఇవి చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారితో శాశ్వత శత్రుత్వం ఉంది, పర్సనల్ శత్రుత్వం ఉంది. కాబట్టి ఆయన టీడీపీకి వెళ్ళలేరు. జనసేన పార్టీలోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారికి మేబీ ఇవన్నీ తెలుసో తెలీదో, ఒకవేళ తెలిసిన పవన్ కళ్యాణ్ గారికి ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకుడు అవసరం ఉంది. ప్లస్ బాలినేని గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్లోనూ ఆయన సుదీర్ఘకాలం ఉండడం, వైసీపీలో కూడా ఇన్నాళ్ళు ఉండడంతో బలమైన పరిచయాలు. తన సొంత సామాజిక వర్గంలో పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. అవసరమైతే జనసేనలోకి వాళ్ళందరినీ ఆయన తీసుకురాగలడు, వాళ్ళందరితో లాబింగ్లు చేయగలడు, మాట్లాడగలడు పవన్ కళ్యాణ్ గారి తరఫున. సో ఆ పరిచయాలు, ఆ నెట్వర్కు, ఆ రాజకీయం, ఆ వ్యూహాలు ఉపయోగపడతాయి పార్టీకి అని మేబీ పవన్ కళ్యాణ్ గారు భావించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొస్తే పార్టీలో పెట్టుకోవాలి తప్ప లేదంటే ఆయన వలన ఉపయోగం ఉండదు. ఇంకొక కీలక విషయం చెప్పి ముగిస్తా. బాలినేని గారు నువ్వు ఒకవేళ జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పక్కలో బల్లెంట అయిపోయాయి. ఖచ్చితంగా జనసేన పార్టీలో చీలికలు వస్తాయి, టీడీపీకి జనసేనకి కొట్లాటలు జరుగుతాయి. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనదంటూ సెపరేట్ వర్గం తయారవుద్ది. టీడీపీకి జనసేనకి మధ్య ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట, పేచీలు జరుగుతూనే ఉంటాయి, ప్రశాంతత అనేది ఉండదు. సో ఇది చాలా క్రూషియల్ టైం. ఈ నిర్ణయం విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి, అంత ఆషామాషి కాదు. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూసాను. నేను ఆ జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడ ఆ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులను అందరినీ దగ్గర నుంచి చూశాను. అసలు నేను వేరే జిల్లాల్లో పశ్చిమ గోదావరి, వైజాగ్ ఈ జిల్లాలో చాలా చోట్ల పనిచేశాను కదా. అన్ని చోట్ల నేను చాలామంది చూసిన పొలిటీషియన్స్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ వ్యూహాలు వేరు, బాలినేని గారి ఆలోచన, బాలినేని గారి వ్యూహాలు వేరు. ఈయన తట్టుకోవడం ఎవరి వలన సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మేబీ వదులుకున్నారేమో. సో ఏమవుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.